సో మీరే హీరో, బట్ ఈ తరం హీరోలకి ఫాదర్గా చేస్తున్నారు. మీ ముందే ఇంకొక హీరోని హీరో అంటే లోపల కలుపుకోమంటారు. చాచా నెవర్. అంటే అంటే నాట్ ఇన్ అ బ్యాడ్ వే. ఒకప్పుడు నేను కదా హీరో, అంటే హీరో అంటే సెట్లో మీరే కదా, మీరు తిరిగి చూసేవాళ్ళు. నేను చెప్పనా ఒక 4-5 ఫిలిమ్స్ తర్వాత ఇందాకే చెప్పాను, ఆ హీరో అనే దాని మీద మోజు పోయింది. యాక్టర్ అవ్వాలి, డిఫరెంట్ రోల్స్ చేయాలని. బట్ హీరో కనుక నేను చేయగలుగుతాను అప్పుడు. బట్ అలా చేశాను చిత్రం జంబలగడ పంబ ఇవన్నీ. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత క్యారెక్టర్ యాక్టర్గా ఎంజాయింగ్. ఎస్వి రంగారావు క్యారెక్టర్ యాక్టర్ కదా. సో ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ అన్ యాక్టర్. అండ్ హీరోస్ లైఫ్ వాళ్ళది అదే. ఐఎమ్ ఏ హీరో, నన్ను మార్చలేరు కదా. ఇప్పుడు 3-4 సినిమాలు మళ్ళీ హీరోగా వచ్చింది, నా ఏజ్ హీరోగా. ఐఎమ్ హీరో. నీ హీరో చేస్తున్నప్పుడు రెవల్యూషన్ ఎవ్రీవన్ ఎక్స్పెక్టెడ్ సార్. అంటే హీరో అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, ఈ ఏజ్ లోపలే ఉండాలి, లేకపోతే ఈ ఒకవేళ ఓల్డ్ ఏజ్ అయినా యంగ్ ఏజ్గా వాళ్ళని కన్వర్ట్ చేసి లుక్స్ అలా కాకుండా హీరో ఈజ్ ఎ హీరో, దానికి అసలు ఏజ్ లిమిట్ లేదు అన్నట్టు. ఎవ్రీథింగ్ ఈజ్ ఒక స్టోరీ పోర్ట్రేట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హీరో అన్నట్లు. అంటే ఒకటమ్మా, ఇదంతా ఒక టైంలో హీరో అంటే డ్యూయెట్లు, ఫైట్లు తరతరాలుగా వాళ్ళు ప్రపంచాన్ని ఊపారాళ్ళు. వాళ్ళ టైమ్స్ ఆర్ చేంజింగ్. హాలీవుడ్ ఏదైతే 20 years బ్యాక్ చూసామో ఆ రెవల్యూషన్ ఇప్పుడు వచ్చింది. డస్టిన్ హాఫ్మ్యాన్ దగ్గర నుంచి యూనో సిల్వెస్టర్ స్టాలోన్ దగ్గర నుంచి ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దర్ రోల్స్. అంటే హీరో అంటే ఇప్పుడు ఏంటంటే ఆ కథకి నాయకుడు. సో దట్స్ ఇట్. ఇప్పుడు వీరాంజనేయులు విహారత చేశాను, ఏనుగుతుండం గట్టికచ్చలం చేశాను, ఇప్పుడు ఇంకా 3-4 చేస్తున్నాను. ఇప్పుడు బ్యూటిఫుల్ ఫిల్మ్స్ హీరోగా. క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వస్తున్నాయి, సంతోషంగా చేస్తున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్. ఎందుకంటే కొత్త క్యారెక్టర్స్ ఇవి నన్ను పెంచుతున్నాయి. నా హీరోగా నేను అది కాదు. ఐఎమ్ ఎంజాయింగ్ మై దిస్ థింగ్ యాజ్ అన్ యాక్టర్. హీరోగా వచ్చినా హీరోగా చేస్తా, యాక్టర్గా వచ్చినా యాక్టర్గా చేస్తా. ఐ ఎంజాయ్ విత్ ఆల్ ద హీరోస్. నా హీరోస్ చాలా మటుకు యంగ్ పీపుల్, ఆల్ 25-35. వీ రాక్ టుగెదర్, వీ హ్యావ్ వర్క్ షాప్, వీ పార్టీ టుగెదర్. టైం ఉన్నప్పుడు మంచి భోజనం చేస్తాం కలిసి, మంచి కాఫీ తాగుతాం. సో ఇట్స్ ఎ గ్రేట్ ఫేజ్. ఐఎమ్ ఎంజాయింగ్. దాన్ని నేను పోగొట్టుకోదలుచుకోవాలి. ఓకే సార్, మీ గెట్ టుగెదర్ ఒకటి నేను చూస్తాను. మీ యాక్టర్స్ అందరూ 80s 90s యాక్టర్స్ అందరూ గెట్ టుగెదర్ అయినప్పుడు భలే ఉంటుంది. ఆ పిక్చర్ చూడడానికి కూడా కన్నుల పండగగా ఉన్నట్లుంటారు. బట్ అది చూస్తున్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది సార్. అంటే ఇంతకుముందు ఎవరికైనా కూడా వచ్చి ఉండొచ్చు చూసినప్పుడు. అంటే అప్పుడు అందరూ యాక్టర్స్గా చేస్తున్నప్పుడు, అప్పుడు హీరో హీరోయిన్లుగా చేస్తున్నప్పుడు వాళ్ళ మధ్య క్రష్లు ఉంటాయి, లేదా లవ్ అఫైర్ నడిచిన పేర్స్ కూడా ఉండుంటారు. వాళ్ళు మళ్ళీ నెల తర్వాత వస్తున్నప్పుడు కలుస్తున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఆక్వర్డ్నెస్ ఏమైనా ఉంటుందా, లేకపోతే అన్నీ మర్చిపోయి ఫ్రెండ్స్ అన్నట్లు ఉంటుందా? దట్స్ ఆల్ ప్రైవేట్ పర్సనల్ ఇష్యూస్. అంటే ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఆన్ పర్సనల్ ఇష్యూస్. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని. ఇప్పుడు రాజ్ కపూర్ సినిమా మేరా నామ్ జోకర్లో ఆ స్టూడెంట్కి టీచర్ మీద క్రష్ ఉంటుంది. బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ సర్చెస్ ఫర్ లవ్ అండ్ ఫైనల్గా ఆల్ హిస్ టీచర్ అందరూ వస్తారు. హీఈస్ అ బిగ్ స్టార్ యాజ్ అ జోకర్. సో ఇవన్నీ కూడా క్రషెస్ ఆర్ ద మోస్ట్ కామన్ థింగ్. ఏంటంటే ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. ఇట్ హ్యాస్ టు హ్యాపన్, అదర్వైజ్ యు ఆర్ నాట్ ఎ హ్యూమన్. జంతువులకు మనుషులు, యూఆర్ ఆల్సో అనిమల్ కింగ్డమ్. జంతువులు మనుషులు తేడా ఏంటంటే జంతు కింగ్డమ్లో ఇంక్లూడింగ్ మనుషులు అందరికీ కామం ఉంటుంది. కామం కూడా కావాలి కొంత, లేకపోతే సృష్టి జరగదు కదా. కానీ జంతువులకి మనకి తేడా ఏంటంటే వీ హ్యావ్ 6th sense. ఎంతవరకు ఇట్ ఈస్ 2 hearts హ్యావ్ టు కనెక్ట్. కామకుడు అమ్మాయి వెంట పడతాడు, ప్రలోభ పెడతాడు, హింస పెడతాడు. ప్రేమికుడు ఎదురెళ్తాడు, ఐ లవ్ యూ చెప్తాడు, చేయి పట్టుకొని నడుస్తాడు. ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు వచ్చినా నువ్వు నాతో ఉంటావు అని తీసుకెళ్తాడు. అదే డిఫరెన్స్. సో దట్ వే సి Class of 80s we have a very healthy time. We enjoy, all of us have a lovely time together. You know, we are all like oka family. That's an extended family. Morning నుంచి we are all on WhatsApp. చిన్న బాధలు కూడా చెప్పుకుంటాం. అది అలాగా యాక్టర్స్ చాలా తక్కువ కష్టం కదా. సో యాక్టర్స్ ఎవరితో చెప్పుకుంటారు? యూ హ్యావ్ మోడీ గారు అన్నారు ఐఎమ్ వెరీ లోన్లీ ఆన్ టాప్ అని. సో యాక్టర్స్ జనరల్గా ఏమవుతుందంటే ఒక టైం తర్వాత దే బికమ్ లోన్లీ. అసలు లోన్లీ కాకూడదని ఈ కాన్సెప్ట్ సుహాసిని షీ మోటెడ్ దిస్. సో వీ వేర్ టుగెదర్. అప్పుడు ఒక సినిమా చేస్తున్నాం, అల్లు అర్జున్ సినిమా అప్పట్లో. సో ఆ సినిమాలో ఆలోచన వచ్చింది, మైకేల్ జాక్సన్ ఒంటరిగా చచ్చిపోయాడు, ఇంత గొప్ప స్టార్, మనం అందరం కలిసి ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఇది స్టార్ట్ అయింది. ఇవాళ 14th 15th year నడుపుతున్నాం.
ఎక్కడ ఒక్క మనిషి బయటకు వెళ్ళలేదు. ఇంకా ఎక్కువ మంది జాకీ ష్రాఫ్ నుంచి అందరూ పునందిలో అందరూ జాయిన్ అవుతున్నారు. మోహన్ లాల్ గారు, మన వాళ్ళందరూ కూడా, చిరంజీవి గారు, అందరూ పెద్దవాళ్ళందరూ అందరూ. సో ఆ 48 hours చాలా ప్యూర్గా ఉంటుంది. వి హ్యావ్ ఎ లవ్లీ చిల్డ్రన్, చిన్న పిల్లలాగా అయిపోతాం, సంతోషంగా ఉంటాం. ఎందుకంటే మాకు పోటీలు ఏం లేవు, ఎవరి లైఫ్ వాళ్ళది. రెండోది ఏంటంటే కష్ట సుఖాలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి 10 మంది ఉన్నారంటే ఎంత బలం మాది. సో క్లాస్ ఆఫ్ 80s వరల్డ్లో వన్ క్లబ్ అలాంటిది ఎక్కడా లేదు ప్రపంచంలో. వీఆర్ ప్రౌడ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. వీఆర్ ప్రౌడ్ టు బీ ద ఫౌండర్స్ ఆఫ్ ద క్లబ్. పర్ఫెక్ట్ సార్. అంటే అంతకుముందు ఇలాంటిది ఇలాంటి కలుసుకోవడం అనేది ఉందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మారుతున్న జనరేషన్కి, మారుతున్న టెక్నాలజీకి మీరు ఇలాంటిది ఒకటి క్రియేట్ చేసి నేనున్నానని చెప్పడం అనేది నిజంగా, అంటే మీరు అన్నట్టు యాక్టర్కి ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత డిప్రెషన్ అనేది మాత్రం లోపలికి ఎంటర్ అవుతుంది. అది ఒక మహమ్మారి. అది వాళ్ళు చూసిన సక్సెస్ రీత్యా, లేకపోతే వాళ్ళ ఒక హైట్లో ఉన్న దాని పట్ల బయటకి ఎక్స్ప్రెస్ కూడా చేసుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాగే చాలా సూసైడ్స్ కూడా అయ్యాయి. దిస్ గ్రూప్ యు సెడ్ ఇట్స్ ఎ హోప్. నాట్ ఓన్లీ ఎ హోప్, ఇట్ ఈస్ ఒక నమ్మకం, ఒక ధైర్యం, కొండంత ధైర్యం. మేము పెడుతుంటాం వాళ్ళకి మెసేజ్. యువర్ కాంప్లిమెంట్ మోటివేటెడ్ మీ. యాక్టర్స్ కావాలి, యూ నీడ్ కాంప్లిమెంట్. ఎవరు కాంప్లిమెంట్ చేస్తారు? నీతో ఉన్న స్నేహితులు, బంధువులు కూడా విడిపోతారు, స్నేహితులు అన్నవాళ్ళు విడిపోరు. అదే క్లాస్ ఆఫ్ 80s. సో ఆ రోజుల్లో ఏంటంటే నేను చిన్నప్పుడు ఈ క్యారవన్లో ఉండేవి బాబు, చిన్నది, అందరూ ఒక ఏరియాలో ఉండేవాళ్ళు. రామారావు గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి హీరోయిన్స్ అందరూ, సావిత్రి గారు, అంతా 3 kilometers రేడియస్. సంతోషంగా అలా చెట్ల కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళు, ఒకరికొకరు ఉండేవాళ్ళు అప్పట్లో కూడా. ఇప్పుడు అది లేదు. ఎందుకు? ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోతుంది, టైం కన్స్ట్రెయింట్ ఇది. సో ఈ పాయింట్లో క్లాస్ ఆఫ్ 80s ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. నేను అనేది ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ యాక్టర్స్, పీపుల్ హు హ్యావ్ రిటైర్డ్, పీపుల్ హు ఆర్ స్టిల్ వర్కింగ్, సమ్ ఆఫ్ దెమ్ రిటైర్డ్, ఎవరైనా సరే. వీ హ్యావ్ అనదర్ గ్రూప్ కాల్డ్ ఫ్రెండ్స్ గ్రూప్. దాంట్లో కోదండరామరెడ్డి గారు ఉంటారు, రాఘవేంద్ర గారు వస్తారు, దెన్ వీ హ్యావ్ గోపాల్ రెడ్డి గారు, బి గోపాల్ గారు, ప్లస్ అదర్ సెక్టర్స్, ఫార్మా సెక్టర్, అదర్ సెక్టర్స్ అందరు కలుస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు. నెలకు ఒకసారి కలుస్తాం, హైదరాబాద్లో ఉంటాం కాబట్టి. వీ హ్యావ్ అ గ్రేట్ వాట్సాప్ గ్రూప్, జోక్ చేసుకుంటాం, లాఫ్ చేసుకుంటాం. సో నేను అనేది ఏంటంటే, దీంట్లో నేను చెప్పేది ఏంటంటే, మీరు మీ ఫ్రెండ్స్ని పోగొట్టుకోవద్దు. యూఆర్ నాట్, నీ కెరియర్ అయిపోయిందంటే నీ లైఫ్ ఓవర్ కాదు. యూ హ్యావ్ ఫ్రెండ్స్, యూ ఫార్మ్ అ గ్రూప్. యూఆర్ వర్తీ టు లివ్. అందరూ ఐఎమ్ నాట్ వర్తీ అని ఫీల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో నువ్వు ఏమైనా చేసుకో, హ్యాపీగా జోకులు వేసుకో, మాట్లాడుకో, కలువు, భోజనం చేయి, లేదా పార్టీ పెట్టుకో, అసలు ఏం చేయొద్దు, ఖాళీ ఏమవుద్దు. ఒక 5 ఎకరాల పొలం సరదా తీసుకో, అందరు దున్నండి, మంచి చెట్లు పెట్టండి, మీ మనవలు ఎంజాయ్ చేస్తారు, తలా ఒక ఎకరం వస్తుంది. ఏమన్నా చేయొచ్చమ్మా. మైండ్ అనేది ఇవాళ ఇట్స్ గెటింగ్ లాక్డ్. ఒక పాయింట్లో ఇదే నా లైఫ్, అయిపోయిందా నా లైఫ్, రిటైర్ అయిపోయినా, ఎవర్. సో లైఫ్లో ప్లాన్ ఉండాలి యాజ్ యూ గో అప్. ఎవరికి చులకన కాకూడదు మనం, ఎవరికి చులకన కాకూడదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.